ఎన్నికల ప్రచారంలో స్వయాన ముఖ్యమంత్రి అయినటువంటి యొక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాకెందుకో ఎన్నికలు సాఫీగా జరుగుతాయని చెప్పేసి ఆశలు లేవు, సన్నగిల్లుతున్నాయి, ఎలక్షన్ సరిగ్గా జరుగుతాయని చెప్పి నాకు అంతగా అనిపించడం లేదు అంటుంటే ముఖ్యమంత్రి మాటలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు అంటే ఖచ్చితంగా ఓటమి ఖాయం అంటున్నటువంటి ముఖ్యమంత్రి మాటలు ఏదైతే ఉన్నాయో ఇప్పుడు సజ్జల నోట కూడా ఖచ్చితంగా పోలింగ్కి సంబంధించి కూడా ఎవరైతే పోలీస్ డిపార్ట్మెంట్ ఉందో ఎన్నికల సంఘం ఉందో పూర్తిగా బాబు గారి యొక్క వైరస్ సోకింది అంటున్నటువంటి మాటలు కూడా విన్నాం. అయితే ఇప్పుడు తాజాగా ఇంకొక కామెంట్స్ ఏంటి అంటే రేపొద్దున కౌంటింగ్ ఏజెంట్స్ని చాలా గట్టి వాళ్ళని పెట్టాలి అనేటువంటి ఒక మాటల్లో అంతరాంగం ఏంటి అనేది మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే సార్. పోలింగ్ మే 13వ తారీఖు అయిపోయినటువంటి తరుణంలోనే పోలింగ్ ఏజెంట్లో కూర్చున్నటువంటి ఒక వైసీపీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో చాలా వరకు దాడులు జరిగాయి, చాలా వరకు కూడా ఇవన్నీ అందరికి తెలిసిందే. ఎలక్షన్ కమిషన్ కూడా దాని మీద కొంత కేసులు పెట్టింది. అయితే ఇప్పుడు వైసీపీ దగ్గర ఉన్నటువంటి ఒక ఆఖరి అస్త్రం ఏంటి అంటే కౌంటింగ్కి సంబంధించి కౌంటింగ్ ఏజెంట్లే ఆఖరి అస్త్రంలాగా చూసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు జగన్ వచ్చినా ఏం చేయలేడు, సజ్జల వచ్చినా ఏం చేయలేడు, పేర్ని ఇలాంటి వాళ్ళు ఉన్నటువంటి ఒక ఘనాగనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు వాళ్ళు చేయగలిగింది ఏవీ లేదు. చేయగలిగింది ఒకే ఒకళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే అది ఖచ్చితంగా కౌంటింగ్ ఏజెంట్సే. అయితే ఈ కౌంటింగ్ ఏజెంట్స్ లాంటి వాళ్ళు మీరు కూర్చున్నా నేను కూర్చున్నా కౌంటింగ్ జరుగుతున్నప్పుడు ఇది అవునా కాదా, ఈ యొక్క ఓటు చెల్లుతుందా లేదని చెప్తే చాలు. కానీ గట్టి కౌంటింగ్ ఏజెంట్లు పెట్టాలి అనేటువంటి ఒక వ్యాఖ్యల్లో ఎలాంటి అంతరంగం ఉందనుకోవాలి, దీన్ని ఎలా తీసుకోవాలంటారు? అన్ని సినిమాలకి క్లైమాక్స్ ఒకటే, కానీ ఆంధ్రప్రదేశ్లో 2024 ఎలక్షన్ సినిమాకి క్లైమాక్స్లు 2. చూసావా ఏదైనా సినిమా 2 క్లైమాక్స్లతో? లేదు. 2 క్లైమాక్స్లతో సినిమా. జగన్ ఇప్పుడు ఏంటంటే పోలింగ్ నాడు ఒక క్లైమాక్స్ అనుకున్నాం, ఇంకేముంది క్లైమాక్స్ అయిపోయింది అనుకుంటే కౌంటింగ్ నాడు ఇప్పుడు 2వ క్లైమాక్స్ అన్నమాట. ఇప్పుడు కౌంటింగ్ యుద్ధానికి సిద్ధమా, మరోసారి సిద్ధం కాబోతున్నారంటారు వైసీపీ. ఇప్పుడు పోలింగ్ నాడు యుద్ధం చూపించారు, పోలింగ్ అనంతర యుద్ధం చూసాం, ఇప్పుడు కౌంటింగ్ యుద్ధానికి సిద్ధమా అంటున్నాడు. లండన్ నుంచి జగన్మోహన్ రెడ్డి ఆయన పనుపున అద్దె మైకు సజ్జల రామకృష్ణారెడ్డి. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి పైన ఇంతవరకు చర్యలు ఎందుకు తీసుకోలేదు? కేంద్ర ఎన్నికల సంఘం ఏం చేస్తుంది? ఇతను ప్రభుత్వ జీతగాడు, తను ప్రభుత్వ సలహాదారుగా సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నప్పుడు ప్రభుత్వ సలహాదారు కూడా క్యాబినెట్ ర్యాంకులో ఉన్నాడు. జీతభత్యాలు ప్రభుత్వం నుంచి తీసుకుంటున్నటువంటి ఒక ఉద్యోగి ఈ విధంగా కేంద్ర ఎన్నికల సంఘాన్ని టార్గెట్ చేస్తుంటే సిఈసి ఎందుకు ఉపేక్షిస్తుంది? ఇప్పుడు పురంధేశ్వరి ఏదో 22 మంది ఐఏఎస్లు ఐపీఎస్ల మీద ఫిర్యాదు చేసిందని అన్ని విపక్షాలన్నీ గగ్గోలు పెట్టాయని ఐఏఎస్లను తీసేశారు, ఐపీఎస్లని తీసేశారు, డీజీపీనే లేపేశారు. ఒక 12-14 మందిని తీసేసిన దీంట్లో, విధులకు దూరం పెట్టిన దీంట్లో కోడ్ అమల్లో ఉంది. ఎన్నికల ప్రవర్తన నియమావళి సజ్జలకు వర్తించదా? కోడ్ సజ్జలకు వర్తించదా? సజ్జలపై చర్యలు తీసుకునే దమ్ము లేదా ఈసీకి? ఇంతకుముందు మనం చూసాం, ఒక నెల 15 రోజుల క్రితం ప్రభుత్వ సలహాదారు బాధ్యతలువి, హద్దు దాటితే శిక్షిస్తాం, గీత దాటితే సహించేది లేదు అని సిఈసి రాజీవ్ కుమార్ నుంచి ప్రెస్ రిలీజ్ వచ్చింది. ఒక 40 మంది ప్రభుత్వ సలహాదారులు ఉన్నారు, మీరు ఇక్కడ మినిస్ట్రీ ర్యాంక్ మీరు ఎంజాయ్ చేస్తున్నారు, మీరు జీతం తీసుకుంటున్నారు కాబట్టి మీ హద్దులు మీరు తెలుసుకోండి అని ఘాటైన లేఖ సిఈసి నుంచి వస్తే, ఇది జరిగి 45 రోజులైనా ఇతను ఇలా పేటరేగిపోతూ ఇవాళ ఏమన్నాడు, నిన్నేమన్నాడు, చంద్రబాబు వైరస్ ఈసీకి సోకిందంటాడు, బాబు కాటుకు ఈసీ బలైందంటాడు, ఇన్ఫెక్షన్ ఈసీకి సోకిందంటాడు. అంటే సజ్జలను ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు? సజ్జలని ఇంతవరకు ఆయన పైన చర్యలేవి, ఈ బరి తెగింపేంటి? ఇప్పుడు నిన్న అన్న దాంట్లో ఈసీ రిమోట్ కంట్రోల్ చంద్రబాబు చేతిలో ఉందంటాడు, పోలీస్ వ్యవస్థ కంట్రోల్ చంద్రబాబు చేతిలో ఉందంటాడు.
రిమోట్ కంట్రోల్ చంద్రబాబు చేతిలో ఉంటే మీ ఎమ్మెల్యే పాల్వాయి గేట్లో ఈవీఎం నాలుకేసి కొడతాడా? రిమోట్ కంట్రోల్ చంద్రబాబు చేతిలో ఉంటే వైసీపీ ఎమ్మెల్యే తెనాల్లో ఓటర్ పైన దాడి చేసి కొడతాడా? 9-10 చోట్ల ఈవీఎంలు ధ్వంసం అయ్యాయి. తాడిపత్రిలో యుద్ధం జరిగింది. నరసరావుపేటలో 17 వాహనాల్లో గోపిరెడ్డి హల్చల్ చేశాడు. కాసు మహేష్ రెడ్డి. అసలు అన్ని చోట్ల ఇంత విధ్వంసం జరిగితే, హింస జరిగితే ఈసీ ఏం చేయాలో చేయలేదు, చేతులు ఎత్తేసిన పరిస్థితి. ఇంతమంది ఎన్నికల పరిశీలకులను పంపింది, పోలీస్ అబ్జర్వర్స్ని పంపింది. 1,00,000 పైగా బలగాలు ఉన్నాయి ఇక్కడ. 250 కంపెనీల పోలీసు ఉంది. అయినా ఆపగలిగారా? అడ్డుకోగలిగారా? ఇలా బరిదెగించినటువంటి అధికార పార్టీని దేశ చరిత్రలో చూడలేదు. కాబట్టే సాక్షాత్తు సిఈసి విస్తుపోతుంది. రేపొద్దున ఇది ఒక కేస్ స్టడీ. రాబోయే ఎన్నికల్లో దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర ఎన్నికల సంఘానికి ఆంధ్రప్రదేశ్లో 2024 ఎన్నికల్లో అధికార పార్టీ బరితెగింపు అనేది ఒక కేస్ స్టడీ. ఇది మళ్ళా ఇంకో రాష్ట్రంలో ఇలా భయోత్పాతం, హింస, విధ్వంసం జరగకుండా ఎలా చర్యలు తీసుకోవాలి? ఎన్ని కంపెనీల బలగాలు ఆంధ్రప్రదేశ్కి రావాలి? ఇప్పుడు ప్రజా తీర్పు వచ్చేసింది. 82% ప్రజలు వెల్లువెత్తి ఓట్లేశారు. 5 లక్షల మంది పైగా ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్ వెల్లువ చూసిన దీంట్లో ఇంత తిరుగుబాటు ఊహించలేదా? సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలు, ఆయన మాటలు నిన్న ఇవాళ మనం చూస్తున్నట్లయితే కౌంటింగ్ ఏజెంట్లతోనో ఎవరితోనో ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ వాళ్ళు జూమ్లో పిలిపించి మాట్లాడుతున్నట్టున్నాడు. మొత్తం అందరినీ తీసుకొచ్చి, అంటే జగన్మోహన్ రెడ్డి చెబితేనే కదా సజ్జల మాట్లాడేది. అతను లండన్లో ఉండి స్విచ్లు నొక్కుతున్నాడు, ఇక్కడ లైట్లు వెలుగుతున్నాయి. ఎవరి దగ్గర లైట్ వెలిగితే వాడొచ్చి మీడియా ముందు మాట్లాడాలి. అసలు కొన్ని లైట్లు మాడిపోయినట్టున్నాయి. జగన్మోహన్ రెడ్డి అక్కడ బటన్లు నొక్కినా ఇక్కడ లైట్లు వెలగట్లా. రోజా లైటు మాడిపోయింది, విడుదల రజని ఫీజు పోయినట్టుంది, అసలు కొడాలి నాని లైట్ అసలు పగిలిపోయినట్టుంది, వల్లభనేని వంశీ అసలు ఇక్కడ లేదు, ఆ లైట్ ఎక్కడికి వెళ్ళిపోయింది, అమెరికా వెళ్ళిపోయినట్టుంది. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఇవాళ ఇచ్చిన దిశానిర్దేశం ఏంటి? వైసీపీ కౌంటింగ్ ఏజెంట్లకి రేపొద్దున 4వ తారీఖు పోలింగ్ నాడు ఇంకెన్ని ఈవీఎంలు ధ్వంసం చేస్తారు? కౌంటింగ్ హాల్లో ఈ రౌడీలు, ఈ గుండాలు రేపు బరిదెగించి అక్కడ ఈవీఎంలు ధ్వంసం చేస్తే, వీవీప్యాట్లు ధ్వంసం చేస్తే 250 కంపెనీల బలగాలు, 1,00,000కు పైగా పోలీసులు, పారామిలిటరీ, కర్ణాటక నుంచి 3,500 మంది వచ్చారు, తమిళనాడు నుంచి 4,500 మందిని తెప్పించినా మీరు అడ్డుకోలేకపోయారు, ఆపలేకపోయారు. పోలింగ్ హింస, విధ్వంసం, పోలింగ్ అనంతర హింస, విధ్వంసం. రేపు కౌంటింగ్ హింస, విధ్వంసాన్ని వీళ్ళు అడ్డుకోగలరా? మనం అనుకున్నాం, మనం చూసాం. ఏది ఎమ్మెల్యేలే ఈవీఎంలు నెలకేసి కొడితే, ఎమ్మెల్యేలే ఓటర్ మీద దాడి చేసి కొడితే, ఇలాంటి పరిస్థితుల్లో రేపొద్దున ఇదే వైసీపీ అభ్యర్థులు కౌంటింగ్ హాళ్లలో 175 చోట్ల వీవీప్యాట్లు నెలకేసి కొట్టారనుకో, అడ్డుకోగలరా? ఆపగలరా? ఏంటి ఇప్పుడు నువ్వు జనరల్గా మనం ఏంటంటే ఎక్కడ ఏది జరిగినా లెసన్ ఒక గుణపాఠంగా తీసుకోవాలి. వ్యవస్థ అదే కదా. ఇప్పుడు వీళ్ళేంటి హ్యాబిచువల్ అఫెండర్స్గా మారిన దీంట్లో వీళ్ళకి ఈవీఎంలో ధ్వంసం చేయడం కొత్త కాదు. ఇప్పుడు మనకి ఎందుకు, ఫర్ ఎగ్జాంపుల్ మన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేశాడు. ఇదే ఫస్ట్ టైమా? ఇంతకుముందు ధ్వంసం చేయలేదా? ఇప్పుడు ఇంతకుముందు కేసులు ఉన్నాయి కదా. ఇప్పుడు అదే కుటుంబంలో వాళ్ళ పెదనాన్న కూడా ఈవీఎం ధ్వంసం చేశాడు, పిన్నెల్లి లక్ష్మారెడ్డి. ఇప్పుడు 2014 ఎన్నికల్లో అసలు బ్యాలెట్ బాక్సులు తీసుకెళ్ళి, మనకు అది అలవాటే కదా, బావిలో పడేస్తాం. అక్కడ బ్యాలెట్ బాక్సులు అప్పట్లో ఏంటి, నీకు బ్యాలెట్ షీట్ ఉండేది కాబట్టి సిరా పోసేవాళ్ళు, మన కోపం వస్తే తీసిపోయి బావిలో పడేసేవాళ్ళు, ఎత్తుకుపోయి పారిపోయేవాళ్ళు. ఇలాంటి వాళ్ళని గుర్తించి వీళ్ళని హ్యాబిచువల్ అఫెండర్స్ అన్నమాట. ఇప్పుడు ఈ కౌంటింగ్ రేపటి ఏజెంట్లుగా వీళ్ళని ఎవరిని పెడుతున్నారు?
ఇప్పుడు 31వ తారీఖు ఎప్పుడుకో పేర్లు ఇవ్వమన్నాడు ఇవాళ కూడా సజ్జల అందరినీ. తెలుగుదేశం పార్టీ ఏం చేసిందంటే ఒక రిక్వెస్ట్ పంపింది ఈసీకి. ఏమని? ఈ 5 ఏళ్లలో వీళ్ళు మా మీద అనేక కేసులు పెట్టారు, తప్పుడు కేసులు, అక్రమ నిర్బంధాలు, జైళ్ళకు పంపారు. 70,000 మంది మీద కేసులు, 250 మంది నాయకుల్ని జైళ్ళకి పంపారు. ఈ పరిస్థితుల్లో మరి మాకు ఈ కేసులు, ఈ క్రిమినల్ రికార్డు కింద దీన్ని చూసి రేపొద్దున వీళ్ళని ఏజెంట్లుగా కూర్చొని ఇవ్వకుండా చేయడం కోసమే ఇన్ని వేల కేసులు మా పైన పెట్టారని ఒక రిక్వెస్ట్ లెటర్ పంపిస్తే ఈసీ పర్మిషన్ ఇచ్చింది. కేసులున్నా మీరు ఏజెంట్లుగా కూర్చోవచ్చు అని. అది తెలుగుదేశంకి ఏమీ ఉపయోగం లేదు. వీళ్ళకి వైసీపీకి ఒక వరంలా మారింది అనుకో. బాధిత వర్గంగా తెలుగుదేశం పట్ల వాళ్ళు నిజంగానే కేసుల్లో ఉన్నారని చూసి రికార్డు చూసి వాళ్ళకి పర్మిషన్ ఈసీ ఇస్తే దాన్ని అడ్డం పెట్టుకుని రేపొద్దున జగన్మోహన్ రెడ్డి, సజ్జల, ఈ బ్యాచ్ అంతా రౌడీ షీటర్లందరినీ కౌంటింగ్ ఏజెంట్లుగా మనం చూసాం. పోలింగ్ ఏజెంట్లుగా కూడా కూర్చుంది వాళ్ళే. ఎక్కడ? మొన్న పోలింగ్ డే నాడు కూడా. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి, జగన్మోహన్ రెడ్డి రేపొద్దున ఆయన వచ్చాడు అనుకో, ఇంకో 2 రోజుల్లో వస్తున్నాడు సీఎం. వచ్చిన వెంటనే మళ్ళీ ఆయన కూడా బిగిన్ చేస్తాడు టెలికాన్ఫరెన్సు, వీడియో కాన్ఫరెన్సు, దిశానిర్దేశం అనకూడదు, వీళ్ళది హింసా నిర్దేశం, విధ్వంస నిర్దేశం అన్నమాట. రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి లండన్ నుంచి వచ్చి చేసేటటువంటి హింసా నిర్దేశం ఏంటి? అయితే ఇందాక సజ్జల గారు మాట్లాడుతూ ఆయన అన్న మాటల్లో ఏంటంటే, ఏవైతే మనకి ఓటును ప్రతి ఒక్కదాన్ని కూడా పరిశీలించి ఇది ఏదైతే పనికిరాని ఓటు ఏదైతే ఉందో, లేదంటే ఇది చల్లని ఓటు ఏదైతే ఉందో దాన్ని గట్టిగా మాట్లాడాల్సినటువంటి ఒక కౌంటింగ్ ఏజెంట్ ఉండాలి. అంటే చల్లని ఓట్లు అంటే ఏంటి, లేదంటే ఇవి చెల్లే ఓట్లు అంటే ఏంటి? అంటే ఫ్యాన్ గుర్తుగానే అవి కనిపిస్తేనే చెల్లే ఓటు, సైకిల్ గుర్తుగానే కూటమికి సంబంధించిన గుర్తు కనిపిస్తే అది చెల్లని ఓటు కింద దాన్ని పరిగణించాలి అనేటువంటి ఒక నిర్దేశం చేసి ఉండొచ్చు అనుకుంటా. ఎందుకంటే గట్టిగా మాట్లాడే వాళ్ళు మాత్రమే కూర్చోబెట్టాలని ఘంటాపదంగా చెప్తుంటే ఈ వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు? ఇప్పటి వరకు జరిగిన కుట్రలు, కుతంత్రాలు ఒక ఎత్తు. ఇప్పుడు కౌంటింగ్ నాడు కుట్ర ఏంటంటావు? అవును, అసలు క్లైమాక్స్ నువ్వు ఇండైరెక్ట్గా అడుగుతున్నావు, నేను డైరెక్ట్గా చెప్తున్నా. అవును సార్. కౌంటింగ్ నాడు జగన్మోహన్ రెడ్డి కుతంత్రం ఏంటి? కౌంటింగ్ నాడు సజ్జలకు ఇచ్చినటువంటి జగన్ డైరెక్షన్ ఏంటి? ఏ స్కెచ్ వేయబోతున్నారంటే ఇప్పుడు నువ్వు చెప్పిందే పెద్ద ఎత్తున ఓట్లు చెల్లకుండా చేసే కుట్ర. జనరల్గా మనం గెలిచేటప్పుడు అయితే చెల్లని ఓట్లు కూడా చెల్లేటట్టు చేస్తాం, మనం గెలుస్తున్నాం కాబట్టి. మనం ఓడిపోతున్నామంటే చెల్లే ఓట్లు కూడా చెల్లకుండా ఇప్పుడు ఇది రివర్స్ గేర్. ఇప్పుడు ఇన్నాళ్ళు నీకు తెలిసింది అదేగా, రివర్స్ డెవలప్మెంట్, రివర్స్ రూల్, రివర్స్ వెల్ఫేర్ కదా. ఇప్పుడేంటి? చెల్లే ఓట్లు కూడా చెల్లకుండా చేసే కుట్రకి ఇవాళ తెరదీసిన పరిస్థితుల్లో పోస్టల్ బ్యాలెట్లు తొలి అంకం. రేపు కౌంటింగ్ నాడు మొదటిసారి జరిగేది పోస్టల్ బ్యాలెట్స్. పోస్టల్ బ్యాలెట్లు ఎన్ని పడ్డాయి అసలు చరిత్రలో లేదు, దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేదు. 75 ఏళ్ల భారతదేశ చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున ఎంప్లాయీస్ ఓట్లు వేసిన దాఖలాలు లేవు. 5 లక్షల పైన పోస్టల్ బ్యాలెట్లు వచ్చాయి. అంటే 2019 చూసుకుంటే అది 1,50,000 నుంచి 1,80,000 మధ్యలో ఉంది అన్నట్టుగా అంటున్నారు. 4 రెట్లు 3 రెట్లు ఎక్కువ, అంటే 3 రెట్ల తిరుగుబాటు. అంటే భారతీయ సిమెంట్స్ యొక్క లోగో ఏంటి? 3 times బెటర్. అది సిమెంట్, అది ఎంత మేరకు 3 times బెటర్ అది వేరే విషయం. ఇప్పుడు ఇది 3 times తిరుగుబాటు. జగన్మోహన్ రెడ్డి అణిచివేత పైన ఇది 3 times రెబల్ అయ్యారు. 3 times నీకు తిరుగుబాటుగా చూడాలన్నమాట. 3 రెట్లు తిరగబడ్డారు ఉద్యోగస్తులు. నీకు అక్కడే 5 లక్షల పైన చిల్లుకు. వాటిని ఎలా చెల్లకుండా చేయాలి. ఇది ఈరోజు సజ్జల వీడియో కాన్ఫరెన్స్లో ఇచ్చినటువంటి కుట్ర నిర్దేశం అంటావా? దిశానిర్దేశం కాదులే, ఏంటి? ఇప్పుడు ఎంప్లాయీస్ యొక్క హక్కులను హరించటం. ఇప్పుడు ఉద్యోగుల్ని ఓటు వేయకుండా అడ్డుకున్నారు నిన్నటిదాకా, ఉద్యోగులకి బ్యాలెట్ ఇవ్వకుండా అడ్డుకున్నారు, ఉద్యోగుల పేర్లు జాబితాలో లేకుండా చేశారు, ఉద్యోగుల్ని
అటు బొమ్మని ఇటు బొమ్మని అనేక చోట్లకి తిప్పారు. అర్ధరాత్రి 12 1 గంట దాకా వాళ్ళకి ఓటు ఇవ్వకుండా చేశారు. అధికారులు కొంతమందిని చేతిలో పెట్టుకుని అటెస్టెడ్ ఆఫీసర్లని కుమ్మక్కై సీల్ వేయకుండా చేశారు. సంతకం పెట్టారు, సీల్ వేయకుండా చేశారు. ఇవన్నీ ఎప్పుడు పోస్టల్ బ్యాలెట్ వినియోగానికి ముందు జరిగిన కుట్రలు. ఇప్పుడు ఇది ఎపిసోడ్ 2 కదా. ఇప్పుడు ఇదేంటి, చెల్లకుండా చేసే కుట్రల్లో భాగంగా వాళ్ళు ఏం చేశారు, ఉద్యోగ సంఘాలు, తెలుగుదేశం, బీజేపీ, జనసేన, విపక్షాలు ఈసీకి రిక్వెస్ట్ చేసుకుంటే ఈసీ పర్మిషన్ ఇచ్చింది, కొన్ని వెసులుబాట్లు ఇచ్చింది. ఇప్పుడు ఫామ్ 13C కవర్ మీద సంతకం పెట్టి సీల్ వేయకపోతే అది అతని తప్పు. ఎవరిది? రిటర్నింగ్ ఆఫీసర్ తప్పుకి ఉద్యోగిని ఎలా బలి చేస్తారు, ఓటర్ని ఎలా బలి చేస్తారు, పోస్టల్ బ్యాలెట్ బతకాలి అని చెప్పి సీల్ లేకపోయినా ఇచ్చింది పర్మిషన్. అది ఎవరికి కన్నెర్రయింది? వైసీపీకి కన్నెర్రయింది. అంటే ఏంటి, మీరు ఓట్లు చెల్లాలని చూస్తున్నారా, చెల్లకుండా చేయాలని చూస్తున్నారా? ఉద్యోగులు మీ వాళ్ళే అన్నారు, ఉద్యోగుల ఓట్లన్నీ మీకే పడతాయని ఇదే సజ్జలు అంటాడు. సజ్జలు ఏమని ప్రశ్నించాడు, ఉద్యోగస్తుల ఓట్లన్నీ తెలుగుదేశంకి పడతాయని. అంతా మీకేమి ఇది ఉందా, వాళ్ళు మా వాళ్ళు మాకే ఓటేస్తారన్న ఇది ఉన్నప్పుడు, నమ్మకం ఉన్నప్పుడు వాళ్ళ ఓట్లు చెల్లకుండా ఎందుకు చేస్తున్నావు? ఇప్పుడు ఈ కుట్రని ఉద్యోగ సంఘాలు తిప్పికొట్టాలి. ఇంతవరకు ఉద్యోగ సంఘాలు ఎందుకని మాట్లాడట్లేదు? మీ పోస్టల్ బ్యాలెట్లని ఇంత పెద్ద ఎత్తున చెల్లకుండా చేసే కుట్ర అధికార పార్టీ చేస్తుంటే ఉద్యోగ సంఘాల నాయకులు తిరగబడాలి, మీ ఓటును మీరు బతికించుకోవాలి. ఈవీఎంలలో ప్రజల ఓట్లు భద్రంగా ఉన్నాయి, వాటిని ఎవరు ఆపలేరు, వాటిని ఆ తీర్పునెవరు కాలరాయలేరు. ఇవాళ పోస్టల్ బ్యాలెట్ల పైన వీళ్ళు కుట్ర చేస్తున్నారు. దానిపైన ముందు దృష్టి పెట్టిన దీంట్లో ముందు పోస్టల్ బ్యాలెట్ బతకాలన్నమాట. సజ్జల రామకృష్ణారెడ్డి ఇవాళ చెయ్యని కుతంత్రం, పన్నాగం లేదన్నమాట. ఏదో రకంగా గెలవాలా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవాలా. దానికోసం ఎన్ని అడ్డదారులైనా తొక్కండి, ఎంత హింసకైనా పాల్పడండి, ఎన్ని విధ్వంసాలైనా చెయ్యండి. మళ్ళా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలా. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం కోసం దేనికైనా బరితెగించండి అనే ఒక బరితెగింపు నిర్దేశం చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి ఇవాళ వాళ్ళ యొక్క కాన్ఫరెన్స్లో. అంటే ఓటమి భయం. పోలింగ్ నాడే వీళ్ళు ఓటమిని అంగీకరించారు. పోలింగ్ నాడే మేము ఓడిపోతున్నామని అంగీకరించబట్టే పిన్నెల రామకృష్ణారెడ్డి ఈవీఎం నాలుకేసి కొట్టాడు. ఓడిపోతున్నానన్న భయంతోనే అన్నాబత్తుని శివకుమార్ ఆ ఓటర్ని చెంపబెడిచి కొట్టాడు. అఫ్కోర్స్ ఓటుముక్కల సుధాకర్ మళ్ళా బాదాడు. అంటే తిరుగుబాటు ఏ స్థాయిలో వచ్చింది మనం అనుకున్నది అదే. ఏది, మామూలుగా వచ్చిన తిరుగుబాట్లకి 3 రెట్లు ఎక్కువ తిరుగుబాటు వచ్చింది. కాబట్టే 82% పోల్. ఇప్పుడు కాసు మహేష్ రెడ్డి అనిల్ కుమార్ని ఎంటబడి తరిమారు, గురజాల్లో పారిపోయారు. ఎవరు కాసు మహేష్ రెడ్డి అంటే మాజీ ముఖ్యమంత్రి మనవడు కాసు బ్రహ్మానంద రెడ్డి మనవడినే ఉరికిచ్చారు. ఎవరు? పల్నాడులో. అక్కడ ఒక చోటే కాదు, ప్రతి చోట. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి నరసరావుపేటలో చుక్కలు కనపడ్డాయి. కేతిరెడ్డి పెద్దారెడ్డికి తాడిపత్రిలో నీకు ఒకసారి కూష్మాండం కదిలింది. కాబట్టే హింసకి పాల్పడ్డారు, ఇంత ధ్వంస రచన చేశారు. రేపు కౌంటింగ్ నాడు హింసని, ధ్వంసాన్ని తట్టుకోగల శక్తి ఇక్కడ కేంద్ర బలగాలకి ఉందా? మరో 1 నెల రోజులు ఆంధ్రప్రదేశ్ అగ్నిగుండం కాకుండా కాపాడగలదా కేంద్రం? ప్రజల్లో తొలిచేస్తున్నటువంటి ప్రశ్నలు. వైసీపీ బారి నుంచి ఆంధ్రప్రదేశ్ విముక్తం చేసే దీంట్లో కేంద్రం ఎలాంటి పాత్ర పోషించబోతోంది? ప్రజలు తీర్పిచ్చారు, ఉద్యోగులు తీర్పిచ్చారు. వాళ్ళ తీర్పు ఈవీఎంలలో, వీవీప్యాట్లలో భద్రంగా ఉంది, పోస్టల్ బ్యాలెట్ల రూపంలో. వాళ్ళు ఇచ్చిన తీర్పుకి కాపలాగా కేంద్రం ఉండాలి. ఆ తీర్పు స్వేచ్ఛగా, పారదర్శకంగా వెల్లడి కావాలి. సో చూద్దాం సార్. ఖచ్చితంగా
వీళ్ళు ఇచ్చిన తీర్పుకి కౌంటింగ్ డే రోజు ఏం జరగబోతుంది, సజ్జల ఇచ్చినటువంటి ఒక ఆ బిగ్ స్క్రిప్ట్, అంటే జగన్ ఎప్పుడూ అంటుంటాడు ఒక బిగ్ స్క్రిప్ట్ ముందుంది అని చెప్పి, ఈ స్క్రిప్ట్ అనేది నిజంగా జూన్ 4వ తారీఖు జరగబోతుందా, అసలుకి ఏపీలో హింసని అడ్డుకునేటువంటి ఒక శక్తి అనేది బలగాల్లో ఉందా లేదా అనేది మాత్రం ఖచ్చితంగా జూన్ 4వ తారీఖు దాకా వెయిట్ చేసి చూడాల్సిందే. ఏదైనా సరే క్లైమాక్స్ ఒక మంచి శుభాన్ని పలకాలని అయితే కోరుకుందాం. చూద్దాం సార్. నమస్తే. నమస్తే.